కలగజేస్తాడు. నీ జీవితంలో కూడా ఏం చేసినా ఎలా చేసినా ఓడిపోతున్నావా? ఏ పని చేసినా చేతికి వచ్చి పడిపోతున్నా? నువ్వు చేసే జాబు మధ్యలోనే ఊడిపోయిందా? నువ్వు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చినాయా? నువ్వు చేసే పనిలో ఏమి సంతోషం లేక బాధపడుచున్నావా? నీవు నిలబడే స్థలం మంచిది కాదేమో. దేవుడు నిలబడే స్థలం పరిశుద్ధమైన స్థలము. ఆ పేతురు సీమోని దేవుడు ఎలాగైతే పిలిచి ఇదిగో వాడికి తీసుకెళ్ళి ఇక్కడ వలవేనని చెప్పాడు, ఆ రీతిగా దేవుని ఒకరోజు తీసుకెళ్తాడు. నీ జీవితంలో వెళ్ళలేని కీడు దేవుని పక్షాన చేస్తాడు. నీకు భారంగా ఉందా? హృదయమంతా వేదనతో నిండి ఉందా? ఆవేదనతో నిండి ఉందా? ఎవరు చెప్పుకో తెలియక బాధపరిచినావా? హృదయాల భారముతో ఉండకూడి విశ్రాంతిని దేవుడు కలగజేస్తున్నాడు. ప్రయాసి పని భారం వచ్చిన పిల్లలారా, మీరు నా ఎద్దకు రండి, విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు మనకి ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే విశ్రాంతిని. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా యోహాను పత్రికలో మీరు హృదయంలో కలవరపడనీకుడి,